గంగానదీ వైభవం గురించి రాముడు వేసినటువంటి ప్రశ్నకి జవాబుగా విశ్వామిత్ర మహర్షి ఆ గంగానదీ వైభవాన్నంతటినీ కూడా స్తుతిస్తూ దేవసేనాపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆవిర్భావానికి గంగానదియే కారణమైందని, ఆ గంగానది ఆనాడు శివతేజస్సుని భరించి షణ్ముఖుడు ఉత్పత్తి కావడానికి కారణభూతురాలు కాకపోయి ఉంటే సృష్టి అయోమయానికి లోనయ్యేదని, తారకాసుర సంహారం జరగడానికి మార్గం సుగమం అయ్యేది కాదని, అంతటి వైభవాన్ని సంతరించుకుని లోకోపకారం చేసినటువంటి మహాతల్లి గంగమ్మని, ఆయన గంగని స్తుతి చేస్తే ఆ బాలరాముడికి ఒక నది పట్ల ఎంత భక్తిభావం కలగాలో అంత భక్తిభావం కలిగింది. నది అంటే కేవలము నీటి ప్రవాహం కాదు, ఈ దేశంలో ఉన్న నదులకు అధిష్టాన దేవతలున్నారు. ఆ అధిష్టాన దేవతలు పిలిస్తే పలికే లక్షణముతో ఉంటారు అన్న విషయాన్ని రామచంద్రమూర్తి బాగా అర్థం చేసుకున్నారు. అది సనాతన ధర్మానికి జీవగర్ర. మనకి గోదావరి నదికి కూడా అధిష్టాన దేవత ఉన్నది. ఇప్పటికీ కూడా మీరు భద్రాచల క్షేత్రానికి వెడితే పమిడిఘంటం వారిది అంబసత్రవ్వ అని ఉంది. అక్కడ ఒకప్పుడు నెయ్యి తక్కువ వస్తే వడ్డన చేసేటప్పుడు శ్రీరామనవమికి భోజనాలు పెడుతున్న సందర్భంలో ఆయన గోదావరి నదికి వెళ్ళి ప్రార్థన చేశారు. అమ్మ, నాకు కొంత నెయ్యి అప్పుగా ఇయ్యి, మళ్ళీ నాకు నెయ్యి వచ్చిన తర్వాత ఇచ్చేస్తాను, భోజనాలు అవుతున్నాయి, నెయ్యి తక్కువ వచ్చిందని. ఆయన ప్రార్థన చేసి బిందె గోదావరి నీటిలో ముంచి తీస్తే నీటికి బదులు నెయ్యి వచ్చింది. తర్వాత ఆయన నెయ్యి తీసుకెళ్ళి గోదావరిలో కలిపేశారు. ఇప్పటికీ మీరు అంబసత్రవుకి వెడితే గోదావరి నది ఆయనకి ఎన్ని రకాలుగా పలికిందో, ఎన్ని రకాలుగా అనుగ్రహం చేసిందో, గోదావరి నది రామచంద్రమూర్తి విషయంలో కూడా, భద్రాచలంలో ఉన్నటువంటి మూర్తుల విషయంలో కూడా ఎట్లా స్పందించి పలికిందో అర్థమవుతుంది. ఈ దేశంలో ఉండేటటువంటి నదుల యొక్క వైభవం అంత గొప్పది.